ఇయర్‌లో నేను చాలా ఫేస్ చేశాను. చాలామంది హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వనిత అఫీషియల్. ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కనున్న గంట సింబల్ కూడా ప్రెస్ చేసుకోండి. నోటిఫికేషన్ రాగానే మీరు వెళ్ళి వీడియోస్ చూసేయచ్చు. అండ్ అందరూ నా ప్రీవియస్ వ్లాగ్స్ చూసారా లేదా? ఒకవేళ చూడకపోతే అవి కూడా వెళ్ళి ఈ వీడియో తర్వాత చూసేయండి. అండ్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. సో మీరందరూ కూడా ఈ 2025లో చాలా బాగా అందరూ సక్సెస్ అవ్వాలి. మీరు కోరుకున్న విషెస్ కానీ డ్రీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మనం వీడియోలోకి వచ్చేస్తే, సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసినట్టు నా సక్సెస్ఫుల్గా 1 ఇయర్ యూట్యూబ్ జర్నీ అనేది మీతో ఇలా అయిపోయిందనమాట. అస్సలు నేను యూట్యూబ్ జర్నీ 1 ఇయర్ అయిపోయిందంటే నాకు అస్సలకి నమ్మబుద్ధి కావట్లేదు. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ నేను ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు అసలు చాలా నర్వస్తో, అసలు నేను యూట్యూబ్ అనే దాంట్లో సక్సెస్ అవుతానా లేదా, అసలు యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు సో కానీ నాకు వస్తారా లేదా, సబ్స్క్రైబర్స్ వస్తారా, లేకపోతే నేను చేసే కంటెంట్ జనాలకి నచ్చుతుందా లేదా అని చెప్పేసి నేను చాలా నర్వస్గా, చాలా టెన్షన్గా, చాలా భయపడుతున్న యూట్యూబ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాను. కానీ నేను ఇప్పుడు అంటే నాకు ల్యాక్స్లో థౌజండ్స్లో సబ్స్క్రైబర్స్ రాకపోయినా కూడా నేను పెట్టిన కంటెంట్కి, నేను చేసిన వీడియోస్కి వాళ్ళు వచ్చిన సబ్స్క్రైబర్స్కి ఎక్కువే అని చెప్తాను నేను నాకైతే. అండ్ ఎందుకంటే నేను మోస్ట్లీ లాంగ్ వీడియోస్ కానీ ఎక్కువ షార్ట్ వీడియోస్ అనేది పెట్టాను నేను. నాకేమో స్టార్టింగ్లో తెలీదు అంటే షార్ట్ వీడియోస్ పెట్టాలా, లాంగ్ వీడియోస్ పెట్టాలని. ఎందుకంటే నాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరనమాట. ఇలా చేస్తే ఇలా వస్తారు, ఇలా చేస్తే ఇలా వస్తారని. సో అందుకని చెప్పేసి నాకు తెలీదు. నాకు తెలుసుకునే టైంకి మొత్తానికి అన్నీ చూసి నేర్చుకునేటప్పటికి 1 ఇయర్ అప్పుడే అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా ఎవరైతే నాకు సపోర్ట్ చేసి నా ఈ 1 ఇయర్ జర్నీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే ఇలానే అందరూ కలిసి నాకు ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో నేను మీ ముందుకు వస్తాను కన్ఫామ్గా. అండ్ మంచి మంచి వీడియోస్ కూడా చేస్తాను నేను. మీరు అందరూ నాకు మంచి సపోర్ట్ చేసి మంచిగా నన్ను మోటివ్ చేస్తే డెఫినెట్లీ ఐ డూ మై బెస్ట్ అనమాట. సో యాక్చువల్గా నేను యూట్యూబ్ జర్నీ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో నేను మిక్స్డ్ ఆఫ్లో ఉన్నాను. అసలు ఏం కంటెంట్ చేయాలి, మీకు ఎటువంటివి నచ్చుతాయి అని చెప్పేసి నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాను. సో ఫస్ట్లోనేమో వాళ్ళని చూస్ చేద్దాం, వీళ్ళని చూస్ చేద్దాం అని అనిపించింది. ఒక సర్టన్ టైంలో నాకు అనిపించింది వాళ్ళని చూసి వీళ్ళని చూసి చేస్తే జనాలు నన్ను ఎలా ఇష్టపడతారు అని చెప్పి, అందుకోసమే నాకు ఏది వచ్చో అదే చేస్తాను అని చెప్పేసి నేను ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి ఆ రోజు నుంచి ఇంకా నేను మొత్తం నాకు ఏదైతే వచ్చో అది నేను క్లియర్ అండ్ కట్గా అంటే ఎటువంటివి మిక్స్ లేవు. ఓకే ఇప్పుడు వీడియో చేస్తున్నాం సో అలా ఉండాలి ఇలా ఉండాలని లేకుండా నా వీడియోస్ మీరు చూసినట్టయితే నేను ఈవెన్ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ కూడా నేను మొత్తం మీకు వీడియోస్లో అక్కడ నేను రీల్స్లో షేర్ చేశాను. నేను మీకు ఆయిల్ పెట్టుకుని హెయిర్ ముడి పెట్టుకుని చాలా అంటే చాలా రా మెటీరియల్గా నేను నా వీడియోస్ అనేవి చేశాను. సో కాబట్టి మీరు చూసుకోవచ్చు నేను ఎంత మాస్క్ లేకుండా మొత్తం ఎలా వీడియోస్ చేస్తున్నాను అనేది. సో ఇదన్నమాట. అండ్ ఈ 2024లో యూట్యూబ్ ఛానల్ నేను స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా అప్స్ అండ్ డౌన్స్ వచ్చేసాయి. ఎందుకంటే అప్స్ అండ్ డౌన్స్ అంటే ఈ 1 ఇయర్లో నేను చాలా ఫేస్ చేశాను. చాలామంది నీకు అవసరమా యూట్యూబ్ ఛానల్, నువ్వేం చేస్తావు, నీకు ఎందుకు ఇది, వాళ్ళు ఇది అనుకుంటారు, వీళ్ళు అది అనుకుంటారు అని చెప్పేసి చాలామంది నన్ను కిందకి లాగడానికి ట్రై చేశారు. బట్ మా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో నా చుట్టుపక్కల వాళ్ళందరూ నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. నేను ఒకానొక టైంలో కూడా ఈ 1 ఇయర్ జర్నీలో డ్రాప్ అయిపోదాం అనుకున్నా నేను. ఇదంతా మన వల్ల కాదు, మనం చేయలేమేమో, ఎందుకంటే నన్ను జనాలు తీసుకోరు, నాకు అసలు యూట్యూబ్లో వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నేను ఇంకా కంటెంట్ చేస్తున్న వాళ్ళకి ఎందుకు నచ్చట్లేదు, ఇదంతా మన వల్ల అవ్వదేమో అని చెప్పేసి నేను మిడిల్లోనే అసలు యూట్యూబ్ జర్నీని స్టాప్ చేసేద్దాం అనుకున్నాను. కానీ మా ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరూ సపోర్ట్ చేసి నాకు లేదు నువ్వు యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసావు, కొంచెం టైం పడుతుంది, నువ్వు యూట్యూబ్కి జనాల్లోకి వెళ్ళడానికి అంత ఈజీ కాదు అది. సో కాబట్టి నువ్వు నీ బెస్ట్ ఇవ్వు, నువ్వు పేషెన్స్గా ఉండు అని చెప్పేసి ఇలా మా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరూ నాకు సజెషన్స్ ఇచ్చారు. సో నేను దాన్నే ఫాలో అవుతూ నేను ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా నాకు మంచి సపోర్ట్ ఇస్తే
నన్ను చాలా బాగా వీడియోస్ ఇంకా చేయడానికి ట్రై చేస్తాను. సో అండ్ ఇంకోటి ఏంటి అంటే యాక్చువల్గా నేను ఈ 2024 అయిపోయింది కాబట్టి 1 ఇయర్ జర్నీలో కేక్ కటింగ్ కూడా చేద్దాం అనుకున్నాను. కానీ జస్ట్ నాకున్న సబ్స్క్రైబర్స్ లేదు, ఇది ఇంకా కొంచెం నాకు ఇంకా మంచి సక్సెస్ రావాలి, అప్పుడే ఇంకా కేక్ కటింగ్ ఇవన్నీ చేసుకుందాం అని చెప్పేసి జస్ట్ ఇంకా కేక్ కటింగ్ చేసుకోకుండా ఇలా జస్ట్ మీతో వచ్చి మాట్లాడుతున్నాను. సబ్స్క్రైబర్స్ దగ్గరకు వస్తే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఒక వీడియో నేను పోస్ట్ చేశాను, ఒక రీల్ ఆర్ ఒక బ్లాగ్, లాంగ్ లెంత్ బ్లాగ్ ఒకటి షేర్ చేస్తే దాంట్లో 500-600 వ్యూస్ వస్తే ఒక లాంగ్ వీడియోకి, అంటే నాకు చిన్న అంటే నేను ఇంకా 200స్లో అట్లా ఉన్నాను కాబట్టి ఒక 500-600 వ్యూస్ వస్తే ఆ 500-600 కూడా నాన్ సబ్స్క్రైబర్ ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఓన్లీ వీడియోస్ చూస్తున్నారు. సో వాళ్ళకి కూడా చెప్తున్నాను నేను, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి, ఓకేనా. నేను చాలా అంటే నేను చేసినంత వరకు, నాకు తెలిసిన వరకు ద బెస్ట్ కంటెంట్ నేను ఇచ్చాను నా ఛానల్లో అయితే. సో ఒకవేళ మీకు అది కానీ నచ్చకుండా, ఒకవేళ దీంట్లో ఏదైనా ఫాల్స్ ఉన్నాయి, లేకపోతే నువ్వు ఇలా మార్చుకోవాలా మార్చుకుంటే ఐ డెఫినెట్లీ డూ దాట్. మీరు సజెషన్స్ ఇస్తే నేను కన్ఫామ్గా తీసుకుని నాకు అయినంత వరకు నేను చేంజ్ చేసుకుని ముందుకు వస్తాను. అండ్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను, ఇక్కడ వేస్తాను పక్కన చూడండి. నేను మొన్ననే యూట్యూబ్ స్టూడియో మొత్తం రివ్యూ చేసుకుంటుంటే దాంట్లో కనిపించింది నాకు, ఒక వీడియోకి నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు 100%లో 90% నాన్ సబ్స్క్రైబర్స్ ఉంటే మిగతా 10% నా సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీడియోస్ చూస్తున్నారు. సో అలా కాకుండా మీరు కూడా ప్లీజ్ అందరూ కలిసి నాకు సపోర్ట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఏమవుతుంది చెప్పండి, అది చూసేదో నన్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా. సో కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, అది ఇక్కడ దాకా. సో ఇంకా ఏంటి అంటే నేను ఈ 1 ఇయర్ జర్నీలో అసలు కంటెంట్ ఎలా చేయాలి, ఎంత కంటెంట్ చేస్తే జనాలు నన్ను తీసుకుంటారు వాళ్ళ ఫ్యామిలీస్లోకి, నన్ను వాళ్ళలో ఒక దానిలాగా ఎలా చూసుకుంటారు, ఇలాంటివన్నీ నేను చాలా రీసెర్చ్ చేసి 1 ఇయర్లో నేర్చుకున్నాను. సో డెఫినెట్లీ అది నేర్చుకున్న అవుట్పుట్ మాత్రం చేంజ్ అవ్వకుండా కన్ఫామ్గా నేను అది మీ ముందుకి పెడతాను, ద బెస్ట్ కూడా పెడతాను. ఎందుకంటే నేను చాలా వ్లాగ్స్ అనేవి చేశాను, ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా చాలా వ్లాగ్స్ చేశాను, ఫన్నీ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ నేను ఫర్దర్గా అన్నీ అప్లోడ్ చేస్తాను. అండ్ నేను సంక్రాంతి కూడా వస్తుంది, దానికి సంబంధించినవి కూడా వీడియోస్ చేస్తాను. సో కాబట్టి మీరందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి, డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే. మీరు అనుకోవచ్చు ఏంటి మీకు ఉన్నది తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఇంతలాగా చెప్పేస్తుంది అని చెప్పేసి. వాళ్ళు మీకు తక్కువ సబ్స్క్రైబర్సే అవ్వచ్చు, కానీ నాకు మాత్రం వాళ్ళతోనే ఏదైనా కూడా జీరోతోనే స్టార్ట్ అవ్వాలి అంటారు కదా. సో నేను జీరోతోనే స్టార్ట్ చేశాను. 1 ఇయర్కి ఇప్పుడు నేను 245 అంటే నియర్లీ 250 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. మళ్ళీ నేను నెక్స్ట్ ఇయర్కి ఏమో చెప్పలేను కదా, 2 lakhs అవ్వచ్చు ఏమో, అదంతా మీ చేతిలో ఉంది. సో కాబట్టి నేను అయితే నాకున్న తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ హ్యావింగ్. సో ప్రెజెంట్ అయితే నాకు హ్యాపీ, ఐఎమ్ హ్యావింగ్ అట్లీస్ట్ 250 సబ్స్క్రైబర్స్ ఇన్ 1 ఇయర్. సో నేను ఇంకా మంచిగా చేసి మొత్తం కంటెంట్ అంతా నేను ఇంకా మంచిగా వీడియోస్ అవన్నీ చేసి నేను మీ ముందుకు వస్తాను, ఓకే. అంటిల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఫైనలీ వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీరందరూ ఇప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, అందరికీ షేర్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకే. ఐ లవ్ యూ ఆల్, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్స్, బై.